హలో ఆఫీసర్స్. సో వీడియోని చివరి వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి ఆఫీసర్స్. ఓకే, సో ఈరోజు మనం ఈ క్లాస్లో సౌర కుటుంబంకి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూడండి, సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు సూర్యుని గురుత్వాకర్షణ శక్తిచే బంధించబడి నిర్దిష్టమైన వాటి కక్షలలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. సూర్యుడు మరియు ఇతర గ్రహాలు ఎంత ఎత్తులో ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మరియు అక్షాంశాల విలువలను లెక్కించడానికి సెక్స్టెంట్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నక్షత్రాల వయస్సును కొలిచే పరికరం ఆప్టికల్ పైరోమీటర్. గ్రేట్ బేర్ లేదా ఉర్సా మేజర్ అంటే ఉత్తర ధ్రువం వద్ద నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలాన్ని గ్రేట్ బేర్ లేదా ఉర్సా మేజర్ అంటారు. మరి ఉర్సా మైనర్ అంటే దక్షిణ ధ్రువం వద్ద నుంచి ఆకాశంలో కనిపించేటటువంటి నక్షత్ర మండలాన్ని ఉర్సా మైనర్ అని పిలుస్తారు. ఓకే, మరి కక్ష అన్న పదానికి అర్థం ఏమిటంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే నిర్ణీతమైనటువంటి మార్గాన్ని కక్ష అంటారు. మరి కవల గ్రహాలు అని పిలువబడేవి శుక్రుడు మరియు భూమి. ఓకే, సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రహం బుధుడు మరియు దూరంలో ఉన్నటువంటి గ్రహం నెప్ట్యూన్ అని చెప్పుకోవచ్చు. మరి సౌర కుటుంబంలో అతి వేడి గల గ్రహం శుక్రుడు, అతి శీతల గ్రహం నెప్ట్యూన్. మరి గ్రహాలన్నింటికంటే అతి పెద్దది బృహస్పతి మరియు అతి చిన్నది బుధుడు. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహం భూమి, అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. అత్యధిక భ్రమణ కాలం గల గ్రహం శుక్రుడు, అత్యల్ప భ్రమణ కాలం గల గ్రహం బృహస్పతి. అతి ప్రకాశవంతమైనటువంటి గ్రహం శుక్రుడు, అతి అందమైనటువంటి గ్రహం శని. అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం శని, ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు. సవ్య దిశలో తమ చుట్టూ తాము తిరిగే గ్రహాలు శుక్రుడు మరియు యురేనస్. అపసవ్య దిశలో తిరిగే గ్రహాలు బుధుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్. ఓకే, సూర్యుని దృశ్య రూపము, వాస్తవ రూపము గురించి గమనిస్తే సూర్యుని దృశ్య రూపానికి వాస్తవ రూపానికి సూర్యోదయ కాలంలో తేడా ఉంటుంది. మనకు సూర్యోదయంలో సూర్యుడు ఉదయించడానికి ముందు వాస్తవానికి కనీసం 2 నిమిషాల ముందుగానే మనకు కనపడతాడు. దీనికి కారణం సూర్యుని నుంచి ప్రయాణించే వచ్చే కాంతి కిరణాలు వాతావరణంలో ప్రవేశించి వక్రీభవనం చెందడం వల్ల, అనగా సూర్యుడు దిగ్న మండలానికి దిగువ 30 డిగ్రీల పరిధిలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి వచ్చే కిరణాలు వక్రీభవనం చెంది సూర్యుడు 30 డిగ్రీల పైన ఆకాశంలో ఉన్నట్లు కనపడతాడు. సూర్యుడు అస్తమించే ఉదయించే సమయాల్లో ఎర్రగాను బింబం పెద్దదిగాను ఉండడానికి కారణం కాంతి కిరణాల వివర్తనం అని చెప్పుకోవచ్చు. అధిక మందంగా ఉన్న వాతావరణం, కిరణాల ఏటవాలు ప్రయాణం దీనికి కారణం. కిరణాల ఏటవాలు ప్రయాణం దీనికి కారణం. మరి ధ్రువ నక్షత్రం పోల్ స్టార్ ఉత్తర ధ్రువానికి 90 డిగ్రీల కోణంతో ఊర్ధ్వ దిశలో ఉండేటటువంటి నక్షత్రం. మరి నక్షత్ర రాశి చూడండి, మన దృష్టికి ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరిచే నక్షత్రాల గుంపును నక్షత్ర రాశి అంటారు. ఇది ధ్రువ నక్షత్రానికి ఊర్ధ్వ దిశలో ఉంటుంది. ఉదాహరణకు సప్తర్షి మండలం, ఇది నాగలి ఆకారంలో ఉంటుంది. ఇది 7 నక్షత్రాల సమూహం. మరి ఆ తర్వాత గెగెన్ షైన్ అంటే సూర్యుని దృశ్య మార్గంలో అతని ఉనికికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల కోణం రాత్రి సమయాల్లో కనపడేటటువంటి అస్పష్ట కాంతినే గెగెన్ షైన్ అంటారు. తర్వాత దిగ్న మండలం అంటే ఇది ఒక దృశ్య విశేషం అని చెప్పుకోవచ్చు. మన దృష్టికి భూమి ఆకాశం కలిసే చోటు. మనం ఆకాశంలో పైకి పోయిన కొద్దీ దీని పరిధి వృత్తం ఆకారంలో విస్తరించుకొని అధిక విశాల ప్రాంతాన్ని చూడగలుగుతాం. భూమికి బదులు కొన్ని ప్రాంతాలలో సముద్రం ఉన్నప్పుడు ఆకాశం సముద్రం కలిసినట్లు కనపడే రేఖ దిగ్న మండలాన్ని విశ్వంతరాలంలోకి చూస్తే
దానిని ఖగోళ దిగ్న మండలం అంటారు. అనగా మన భూమి లేదా సముద్రం అంచు ఆకాశంతో కలిసినట్లుండే చోటు నుంచి విశ్వాంతరములలోనికి విస్తరించే వర్తుల రేఖ. తరువాత స్వర్గ బిందువు అంటే భూమి మీద నిలబడి వ్యక్తికి సరాసరి నెత్తి మీద ఆకాశ మార్గంలో ఉండే ఊహ బిందువు. ఒక నిలువు రేఖ సరాసరిగా పైకి ప్రయాణించే విశ్వగోళం రేఖను తాకే బిందువు. దీనికే మస్తకం అంటారు. ఆ తర్వాత నాడిర్ పాతాళ బిందువు. స్వర్గ బిందువుకు సరాసరి వ్యతిరేక దిశలో విశ్వగోళం రేఖను తాకే బిందువు స్వర్గ బిందువుకు పాతాళ బిందువుకు మధ్య 180 డిగ్రీల కోణంలో ఉంటుంది. దక్షిణ ధ్రువం వద్ద నిలబడ్డ వ్యక్తికి ధ్రువ నక్షత్రం పాతాళ బిందువు ప్రాంతంలో ఉంటుంది. విశ్వ మధ్య రేఖ విశ్వ ధ్రువాలు అంటే ఏంటి? విశ్వం అంతా ఒక మహాగోళంగా భావించుకుంటే దాని లోపల ఈ విశ్వదేహాలు భూమి, సూర్యుడు వంటివి ఉన్నాయి. మన భూమి మీద ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉన్నట్టుగానే ఉత్తర ధ్రువానికి సరాసరి పైన ఉన్న విశ్వబిందువు, దక్షిణ ధ్రువానికి సరాసరి దిగువన ఉన్న విశ్వబిందువులను విశ్వ ధ్రువాలుగా భావిస్తారు. అదేవిధంగా భూమధ్య రేఖ వెంబడి విశ్వగోళం సంబంధించి ఉన్న రేఖను విశ్వ మధ్య రేఖ అంటారు. ఇవి రెండు విశ్వ ధ్రువాల మధ్య ఉంటుంది. చంద్రుని మీద మనకు కనబడే లేడి లేదా చెట్టు కింద ముసలి, స్త్రీ అనే భావాలకు కారణమైన మచ్చలు ఉంటాయి. అవి కేవలం మరియా లేదా సముద్రం. అయితే వాటిలో నీరు మాత్రం ఉండదు. వీటికి సీ ఆఫ్ షవర్స్, సీ ఆఫ్ సెరెనిటీ, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, సీ ఆఫ్ ఫెర్టిలిటీ అనే పేర్లు ఉన్నాయి. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఓకే, ప్రస్తుతానికి ఇంతటితో క్లాస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఓకేనా మరొక టాపిక్ ఇండియన్ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.